సభకు నమస్కారం. ముందుగా మాన్యులు మా పొట్లపల్లి మాటల్లో చెప్తే తెలంగాణ నవలకు ముఖ చిత్రం, తెలుగు నవలకు ముఖ్యంగా ముఖ చిత్రం డాక్టర్ అప్పశయ్య నవీన్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కృతులు వారికి 84వ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరం కూడా ఇంత ముందే చెప్పాడు మిత్రుడు రాజ్ కుమార్ 12 సంవత్సరాల నుంచి తెలుగు నవలా సాహిత్యాన్ని ముందడుగు వేయించడానికి అవసరమైనటువంటి కొత్త తరాన్ని స్ఫూర్తి ఇవ్వడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి సంవత్సరం కూడా వారి జన్మదిన రోజు మొట్టమొదటి నవల రాసినటువంటి రచయితకు కొంత ఆర్థిక పురస్కారాన్ని అందించడం అనేది ఒక గొప్ప విషయం. ఆ సభకి వాళ్ళు మళ్ళీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో చాలా అంటే 2023 2024 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలు, అట్లాగే నవీన్ గారి కథలను గురించి ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు రాసి ఒక పుస్తకంగా ప్రచురించిన మిత్రుడు సదాశివ ఉన్నారు. ఆ పుస్తకం ఇవన్నీ ఆవిష్కరణ ఉన్నాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ రాజేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్యదర్శి సంస్థ నవీన్ లిటరీ ట్రస్ట్ సంస్థ కార్యదర్శి స్వప్న గారు, మిత్రుడు సదాశివుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సాధారణంగా రచయితలు అక్షరాల్లో జీవిస్తూ ఉంటారు. అక్షరం అనేది శాశ్వతమైంది. మనం ఉన్నా లేకపోయినా మనం సృష్టించిన అక్షర సృష్టి సాహిత్యం ఉన్నన్ని రోజులు కూడా లోకంలో ఉంటూ ఉంటుంది. అట్లాంటి ఒక అపురూపమైనటువంటి సాహిత్య సృష్టికి ముఖ్యంగా కథలు, నవలలు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి కొన్ని ప్రయోగాలను చేసి నవలాత్రయం ఒకసారి, మళ్ళీ తెలంగాణ జనజీవితానికి సంబంధించినటువంటి 3 ప్రత్యేకమైనటువంటి నవలలు రాసి అనుబంధమైనటువంటి నవలలను సృజించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకొనడం డాక్టర్ నవీన్ గారి ప్రత్యేకత. ఇవాళ ఈ కార్యక్రమంలో దీన్ని ప్రారంభించమని పెద్దలు నవీన్ గారిని కోరుతూ ఉన్నాను. ముందుగా స్వప్న గారు కార్యదర్శి నివేదికను మనకు అందిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలకు, సభలో ఆసీనులైన సాహితీ మిత్రులందరికీ అంపశయ్య నవీన్ లిటరీ ట్రస్ట్ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గత సంవత్సరం మా అమ్మ ఆకస్మికంగా మా నుండి దూరం అవడం వల్ల ఈ కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయాను. మా అమ్మ కోర్స్ 24 డిసెంబర్ అంటే ఒక పెద్ద పండుగ. 15 రోజుల ముందు నుండే సభను ఎలా నిర్వహించాలి అని అన్ని దగ్గరుండి చూసుకునేది. ఈ సంవత్సరం అమ్మ భౌతికంగా మా మధ్య లేకపోయినా తన స్ఫూర్తితో మీ అందరి మధ్య నవీన్ గారి జన్మదినంతో పాటు తన గ్రంథాల ఆవిష్కరణ 2012 నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న తొలి నవలా పురస్కార ప్రదానం జరుపుకుంటున్నాం. నవలా ప్రచురణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రచయితలను ప్రోత్సహించి ఉన్నత విలువలున్న రచనలకు గుర్తింపునివ్వాలని 2012లో నవీన్ గారు అంపశయ్య నవీన్ లిటరీ ట్రస్ట్ను ప్రారంభించారు. మంచి పుస్తకాలను చదవగలిగే పాఠకులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో పుస్తక పఠనాన్ని పెంచి సామాజిక స్పృహ కలిగి సాహిత్య విలువలున్న నవలలను పాఠకులకు అందజేయాలన్నది మా ప్రథమ ధ్యేయం. 2012 నుండి 2024 వరకు పురస్కారం పొందిన నవలలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకున్నాం. 2012లో ఆకుపచ్చ విధ్వంసం శిరంశెట్టి కాంతారావు గారికి, 2013 నేల దిగిన వాన వెంపల్లి గంగాధర్ గారికి, 2014లో స్నిగ్ధ ఛాయ దేవనకొండ శ్రీరామమూర్తి గారు, 2015లో అంతర్జ్వలనం సాయి బ్రహ్మానందం గోర్తి. తర్వాత ఈ 2015 నుంచి ద్వితీయ బహుమతి కూడా ఇస్తున్నాం. మళ్ళీ పల్లె ఒడిలోకి వేణుగంటి శుక్తమతి గారిది, 2016లో ప్రథమ బహుమతి సాహచర్యం వరిగొండ కాంతారావు గారు, ద్వితీయ బహుమతి తొలకరి చినుకులు శీలం విజయ నిర్మల గారిది, 2017లో ప్రథమ బహుమతి హరివిల్లు వివి శివప్రసాద్ గారు, ద్వితీయ బహుమతి గంజాయవనం
శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి. 2018లో ప్రథమ బహుమతి కొంగవాలు కత్తి గడ్డం మోహన్ రావు గారిది. ద్వితీయ బహుమతి ఆ 50 రోజులు మెట్టు మురళీధర్ గారిది. 2019లో ప్రథమ బహుమతి ఐ లవ్ మై ఇండియా నామని సృజనాదేవి గారిది. ద్వితీయ బహుమతి ఉద్యమ కెరటం డాక్టర్ సాలపల్లి యాకమ్మ గారి. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక బహుమతి అనాచ్ఛాదిత కథ ఝాన్సీ కొప్పిశెట్టి గారికి. 2020లో ప్రథమ బహుమతి ప్రస్థానం డాక్టర్ సమతా శ్రీధర్ గారిది. 2021లో ప్రథమ బహుమతి పొత్తి నడ్డా ప్రవీణ్ రెడ్డి గారిది. ద్వితీయ బహుమతి చైత్ర స్ఫూర్తి కందివనంది. అలాగే 2022లో ప్రథమ బహుమతి ఊరుగాని ఊరు కోట్ల వనజాత. ద్వితీయ బహుమతి వెనుదిరిగని వెన్నెల డాక్టర్ కె గీత గారిది. 2023లో ప్రథమ బహుమతి శ్రీకాళ సంధ్యా విప్లవ్ గారిది. ద్వితీయ బహుమతి పిడికెడు మట్టి బండారు శంకర్ గారికి. 2024 ప్రథమ బహుమతి అనామకుడు కటకోజ్వల మనోహరాచారి గారికి. ద్వితీయ బహుమతి మేకల బండ ఆర్సి కృష్ణస్వామి రాజు గారికి ప్రదానం చేయనున్నాము. 2012లో చిరంశెట్టి కాంతారావు గారి ఆకుపచ్చ విధ్వంసం నవల నుండి 2024లో ఆర్సి కృష్ణస్వామి గారి మేకల బండ నవల వరకు సాహితీ లోకంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. సామ్రాజ్యక స్పృహతో నిజ జీవితానికి దగ్గరగా రాసిన నవలలు పాఠకుల మెప్పు పొందడం చాలా సంతోషకరం. సంధ్యా విప్లవ్ గారి విశాల జోగిని వ్యవస్థను ధిక్కరించి స్త్రీలు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకున్నారో ఎంతో వాస్తవికంగా వర్ణించిన నవల. బండారు శంకర్ గారి పిడికెడు మట్టి నవల తన తండ్రి కష్టాలను తన ఊహ తెలిసినప్పటి నుండి గమనిస్తూ ఆ అనుభవాల నుండి రాసిన నవల. కటకోజ్వల మనోహరాచారి గారి అనామకుడు నవలలో అమాయకుడని ముద్రపడ్డ కథానాయకుడి జీవితంలో ఎలా విజయవంతమైనాడో చిత్రించారు. ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మేకల బండ గ్రామీణ జీవితంలో వస్తున్న మార్పులను, మారిపోతున్న మానవ సంబంధాలను ప్రతిబింబిస్తూ రాసిన నవల. ఈ 4 నవలను తర్వాత వక్తలు వివరిస్తారు. ప్రతి సంవత్సరం మన తెలుగు పాఠకులకు మంచి సాహిత్యాన్ని అందిస్తూ తెలుగు నవలను బ్రతికించుకోవడంలో మా వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ సెలవు చేస్తాం. డాక్టర్ నవీన్ గారి ఇతరుది ట్రస్ట్ పక్షాన 12 ఏళ్ల నుంచి స్ఫూర్తివంతమైనటువంటి నవలకు పురస్కారాలు ఇవ్వడం, వాటి యొక్క సూక్ష్మంగా వాటి సమీక్షను స్వప్న గారు వివరించారు. సంతోషం, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు డాక్టర్ నవీన్ గారు తమ సభను ప్రారంభించాల్సిందిగా సభాధ్యక్షుడు ప్రియమిత్రుడు గిరిజా మనోహర్ గారు ఈరోజు నవలను ఇంగ్లీష్లోకి అనువదించి దాన్ని ఆవిష్కరించి దాని గురించి మాట్లాడడానికి చేసినటువంటి రాజేశ్వర్, ప్రొఫెసర్ రాజేశ్వర్, ఐఎమ్ ప్రౌడ్ టు సే యు ఆర్ మై స్టూడెంట్. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంగ్లీష్ మన కాకతీయ యూనివర్సిటీలో కొంతకాలం పనిచేసింది. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 5 సంవత్సరాలు ఇంగ్లీష్ లెక్చరర్గా అక్కడ సేవలు అందించాడు. ఆ తర్వాత ఇంకా గొప్ప విషయం, మన దేశంలో ఉన్నటువంటి నలంద యూనివర్సిటీలో కూడా ఆయన ప్రొఫెసర్గా ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇప్పుడు ప్రతికాలం విశ్రాంతి తీసుకున్నప్పటికీ మళ్ళీ ఆయన కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ విభాగంలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన నా నవల ప్రేమకు అవరతీర్ పెన్ను తీర్చాల గురించి రాసినటువంటి దాన్ని బయోగ్రాఫికల్ నావల్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లోకి చాలా గొప్పగా, చాలా అద్భుతంగా అనువదించాడు. ఆయన ఈరోజు ఇక్కడికి వస్తాను నేను చాలా 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 సంతోషిస్తున్నాను. అట్లాగే ఒక ముఖ్య విషయం ఏంటంటే, నేను చాలా కథలు రాశాను. ఆ కథల్ని ఎవరు చదివి బాగున్నాయి అని అన్నప్పటికి కూడా వాటి గురించి రాయరు. ఏమైనా నవీన్ అనగానే నావలిస్ట్ అని మాత్రమే అంటారు. సో ఈసారి మా సదాశివ్ దాదాపు నేను 120 కథలు రాశానని నాకే తెలియదు. నేను 70-80 కథలు రాసి ఉంటాను అనుకున్నాను. కానీ ఆయన మొత్తం నేను రాసిన కథలన్నింటినీ కూడా వివరాలన్నీ సేకరించి
ఏ కథ ఏ పత్రికలో వచ్చినా కూడా చెప్పి వాటి మీద విశ్లేషణాత్మకంగా రాస్తారు. దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించాం. అభిషేక్ నవీన్ కథలు ఒక పరిశీలన అనే పేరుతో దాన్ని సదాశివ్ ఆ పుస్తకాన్ని రచించారు. కాకతీయ యూనివర్సిటీలో ఆయన తెలుగు లెక్చరర్గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. మంచి రీసెర్చ్ ఓరియంటెడ్, ఆల్రెడీ రీసెర్చ్ చేశాను, పిహెచ్డీ తీసుకున్నాడు. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబడుతుంది. ఈ కార్యక్రమం 2 భాగాలుగా జరుగుతుంది. ఏంటంటే మొదలేమో ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ, ఆ తర్వాత అయిపోయిన సెకండ్ పార్ట్లో పురస్కారాలు గెలుచుకున్నటువంటి 4 నవలాకారులకు పురస్కారాలు అందజేస్తాం. కాబట్టి ఫస్ట్ పార్ట్లో ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది. ముఖ్యంగా ఈ మాట్లాడే వాళ్ళకి, ప్రసంగం చేసే వాళ్ళకి వాళ్ళతో అభ్యర్థన ఏంటంటే టైం పాటించండి. ఎవరు మరీ ఎక్కువ టైం తీసుకోవద్దు. 10 to 15 minutes మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం బాగా రాత్రి కాకుండా 8:39 లోపలనే ఈ సంభాషణ ముగించాలి అని అనుకుంటున్నా. అందుకని అందరూ దయచేసి ఈ టైం పాటించాలని కోరుతున్నా. అదే విషయం చెప్తారు. ఇప్పుడు తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించమని అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సమయ నిర్దేశం లేదు, సభకు ముఖ్యమైంది. లేకపోతే ఇంకోసారి సభకు రాదు. సభ వెళ్తే భయపడే ప్రమాదం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో మొదట ప్రేమకు ఆవలి తీరం అనే నవలను ఆంగ్ల భాషలోకి అనువదించినటువంటి రాజేశ్వర గారి నవలను ఇప్పుడు ఆవిష్కరించి దాని గురించి వారు మాట్లాడారు. Helja Manohar, Helja Manohar Rao, Naveen sir, I address him all the time only as Naveen sir, and guests on the stage and friends in the audience. First of all, I want to thank Naveen sir for giving me this opportunity to translate this great novel. It's been around for quite a while, and sporadically has been referring to the possibility of translating it. I kept postponing it because I got so busy with life, traveling abroad, working in international universities, and several responsibilities. Luckily, between my time at Nalanda University and joining as the director of research at
State Telangana Council of Higher Education. There was about 6 months, 7 months time. So I seized the opportunity to fulfill Sir's wish, and this is the reason. Not that I translated anything by him for the first time. In fact, my translation activity, translating his works, started in 1990s. Some of you might remember that there was a book of short stories by him, Lightscapes, that was translated and published in 1990s, and the person behind it was me. So a journey of more than something like 3 years, more than 30 years, and later in between I translated also a part of his magnum opus Collaborator into English for the Sahitya Academy. This was published by Sahitya Academy and edited by Sridhar and Alladi Uma. And recently, apart from this novel, I also translated 20 of his short stories, and some of them have already been published, and some of them are in the process of being published in various stages of being published. And this, of course, is the first novel, not only Sir's, but anybody else's that I've translated. I've been translating only short stories all the time or parts of novels, but this time this is a full novel, and it also has an emotional connection with me. I'll explain later. Emotional connection in the sense, Chalam in some respects resembles me. Not very much, but in some respects, especially in connection with his father. My father also was a little like his father. So I established that emotional connection with Mr. Chalam, and it just happened to me that I should translate this novel. It was something that welled up in me, something that was suggested to me without my making an effort. So, what's happening there? Others were okay with it. Otherwise it is okay. Others were okay with it. Anyway, it doesn't really matter. So it's not just the literary relationship. It's not just the okay. Is it okay now? Okay. So it's not just a literary relationship I have with Naveen sir. Our relationship, our association rather, goes back to 1975. I did not know him at the time, but I read his novel, Mulla Padalu, when I was just a high school kid. I did not know him, but I read the novel from borrowing it from the library. I was used to reading, this Yadarapudi, Sulochana Rani, and Arekapudi Kausalya Deva, P. Satyavati, Aluri Hadara kind of novels. And when I read his Mulla Padalu, it was a very different kind of novel. I started asking myself, is it possible that a novel like this really is written? Because it didn't resemble any of the novels that I read up until that time. So, you are an experimentalist,
and continues to be an experimentalist right up to this point. So that was the beginning. But when I joined SRR College in Karimnagar, that was the first time I met him. He was my teacher of economics. So from there onwards, it has been a very close emotional bond, and literary association continued, of course, in the form of translation and other activities. So mentioning this novel, it's a new concept novel. New concept in the sense uh, experimental and new concept, because nothing like this, as far as I can recall, nothing like this has ever appeared in the Telugu language. A biographical novel uh, based on the life of a celebrity author in this context. So, as I said already, he likes experimenting, starting with the Stream of Consciousness, first novel, and now a biographical novel, and still later, Anuraga Deepam, another experiment in a way. So, in English, of course, we have had this kind of novels, Irving Stone especially. I understand Irving Stone was a bit of an inspiration for this novel. And it's based on Vincent Van Gogh, you know, his story, Lust for Life, by Irving Stone, based on famous painter. Incidentally, today is Sir's birthday, but it also has a historical significance, especially in the context of Vincent Van Gogh. You know, in